హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రసాద్. మనం ఇవాళ రౌటింగ్ అంటే ఏంటో నేర్చుకుందాం యాంగులర్ 17లో. సో రౌటింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నెసెసరీ. ఎందుకనంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి నావిగేట్ అవ్వాలంటే రౌటింగ్ అనే కాన్సెప్ట్ యూస్ చేయాలి. ఓకే, సో లెట్ స్టార్ట్ విత్ దాట్. సో ప్రెసెంట్ నేను మన విజువల్ స్టూడియో కోడ్లో యాప్ కాంపోనెంట్ హెచ్టిఎంఎల్లో ఉన్నాను. అప్లికేషన్ రన్ చేస్తున్నాను. ప్రెసెంట్ ఈ హెచ్టిఎంఎల్లో యాప్ కాంపోనెంట్ ఉంది. లెట్ సీ దట్ ఇన్ ద అవుట్పుట్. ఓకే, చూడండి, యాప్ కాంపోనెంట్ అంటే మన అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే, నవ్ లెట్ స్టార్ట్ టు బిల్డ్ ఎన్ అప్లికేషన్. ఓకే, సో దీని ముందు నేను కొన్ని కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తాను ఫర్ నావిగేషన్ పర్పస్కి. అదేంటంటే అబౌట్ అని, ఓకే, తర్వాత కాంటాక్ట్ అని, తర్వాత మనకి ఏంటంటే నావిగేషన్ నావ్ బార్. ఓకే, నావిగేట్ అవ్వడానికి. తర్వాత మనకి ఇంకొక పేజ్ ఏంటంటే పేజ్ నాట్ ఫౌండ్. ఓకే, సో నేను ఈ కాంపోనెంట్స్ అయితే నేను క్రియేట్ చేస్తాను ఇప్పుడు. అబౌట్ కాంపోనెంట్, కాంటాక్ట్ కాంపోనెంట్, నావ్ బార్ కాంపోనెంట్ అండ్ పేజ్ నాట్ ఫౌండ్. పేజ్ నాట్ ఫౌండ్ ఎందుకంటే మనం ఉన్న పాత్ కాకుంటే ఇంకేదైనా పాత్ ఇస్తే అప్పుడు పేజ్ నాట్ ఫౌండ్కి వెళ్ళాలి. ఓకే, ఈ నావ్ బార్ ఎందుకంటే నావిగేట్ చేయడానికి. ఓకే, ఈ కాంటాక్ట్ పేజ్, అబౌట్ పేజ్, సమ్ ఇన్ఫర్మేషన్ పేజ్. ఓకే, సో లెట్స్ క్రియేట్ దిస్ 4 కాంపోనెంట్స్. మీ అందరికీ తెలుసు కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేయాలి కదా. లెట్స్ క్రియేట్ దట్ కాంపోనెంట్ నౌ. ఓకే, లెట్ మీ జస్ట్ ఓపెన్ ఏ కమాండ్ ప్రాంప్ట్ హియర్. ఓకే, సో మన ప్రాజెక్ట్కి వెళ్దాం. సిడి యాంగులర్ 17 మన ప్రాజెక్ట్. ఇక్కడ ఎన్జీ స్పేస్, జీ స్పేస్, సి స్పేస్, అబౌట్. ఓకే, అబౌట్ అస్ ఆర్ అబౌట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది, అబౌట్ అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసింది చూడండి, అబౌట్ అనేది. ఓకే, నౌ లెట్ మీ క్రియేట్ త్రీ మోర్ కాంపోనెంట్స్. ఓకే, ఎన్జీ స్పేస్, జీ స్పేస్, సి స్పేస్, కాంటాక్ట్, ఎంటర్. సో కాంటాక్ట్ కాంపోనెంట్ కూడా క్రియేట్ అయింది. ఎన్జీ స్పేస్, జీ స్పేస్, సి స్పేస్, మనకున్నది నావ్ బార్. ఓకే, ఇప్పుడు నావ్ బార్ కూడా కాంపోనెంట్ క్రియేట్ అయిపోయింది. ఇంకా మనకు ఫైనల్గా ఉన్నది పేజ్ నాట్ ఫౌండ్ కదా. సో లెట్ మీ క్రియేట్ దట్ కాంపోనెంట్. ఎన్జీ స్పేస్, జీ స్పేస్, సి స్పేస్, పేజ్ నాట్ ఫౌండ్. ఓకే, నవ్ లెట్ మీ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఓకే, మనకైతే 4 కాంపోనెంట్స్ అయితే క్రియేట్ అయిపోయాయి. లెట్ మీ జస్ట్ టేక్ యూ దాట్. చూడండి, మనకు అబౌట్ కాంపోనెంట్, కాంటాక్ట్ కాంపోనెంట్, తర్వాత నావ్ బార్ కాంపోనెంట్, పేజ్ నాట్ ఫౌండ్ కాంపోనెంట్. ఓకే, సో దిస్ ఆర్ ద 4 కాంపోనెంట్స్ విచ్ వీ క్రియేటెడ్. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఆ యొక్క 4 కాంపోనెంట్ సెలెక్టర్స్ తీసుకొచ్చి ఒకసారి app.html పెడదాము. ఓకే, నేను లెట్ మీ క్లియర్ ఎవ్రీథింగ్ హియర్. సో ఆ సెలెక్టర్స్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ అబౌట్ కాంపోనెంట్.htmlలోకి వెళ్తున్నాను. ఇక్కడ ఈ సెలెక్టర్ కాపీ చేసుకొని ఈ అబౌట్ కాంపోనెంట్లోకి వెళ్ళి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకే, అబౌట్ కాంపోనెంట్. నెక్స్ట్ మనకి ఏంటి, తర్వాత కాంటాక్ట్ కాంపోనెంట్ కదా. కాంటాక్ట్ యొక్క సెలెక్టర్ తీసుకొని నేను app.htmlలో నేను ప్లేస్ చేస్తున్నాను. తర్వాత మనకి ఫైనల్గా ఉన్నది నావ్ బార్ కదా, నావిగేషన్ బార్. ఈ నావ్ బార్ కాంపోనెంట్.tsలోకి వెళ్ళి ఆ సెలెక్టర్ తీసుకొని అగైన్ ఐఎమ్ జస్ట్ కమింగ్ బ్యాక్ టు ద HTML అండ్ ఐఎమ్ ప్లేసింగ్ హియర్. సో ఇప్పుడు ఏమైంది, ఈ 3 కాంపోనెంట్స్ ఇక్కడ పెట్టాను కాబట్టి మనకి యాజ్ పర్ ఏం రావాలి, ఫస్ట్ అబౌట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే అబౌట్ వర్క్స్. ఓకే, తర్వాత కాంటాక్ట్లో అంటే కాంటాక్ట్ వర్క్స్. ఓకే, కాంటాక్ట్ వర్క్స్. నెక్స్ట్ ఉన్నది మనకి నావ్ బార్ వర్క్స్. ఓకే, నవ్ లెట్ మీ సేవ్ దిస్ ఫైల్స్. ఓకే, మన అప్లికేషన్ రన్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, లెట్ మీ నాట్ దిస్ వన్ ఐఎమ్ యూజింగ్, ఐ థింక్ ఇది. సో చూడండి, మనం ఇవి యూజ్ చేసాం సెలెక్టర్స్. ఓకే, యాంగులర్ 17లో ఏంటి, ఏ కాంపోనెంట్ అయినా ఎత్తుకొచ్చి ఇంకో కాంపోనెంట్లో వాడితే ఆ కాంపోనెంట్ దీంట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి, అంటే యాప్ కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. లెట్ మీ జస్ట్ డూ దాట్. ఓకే, సో ఏంటి, అబౌట్ కాంపోనెంట్ని తీసుకొచ్చి ఇంపోర్ట్ చేద్దాం. ఓకే, అబౌట్ కాంపోనెంట్ కాపీ చేసుకొని యాప్ కాంపోనెంట్.tsలోకి వెళ్ళాలి. యాప్ కాంపోనెంట్.ts ఫైల్లో మనం ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకే, ఫైనల్గా ఇంపోర్ట్స్ కింద. ఓకే, దాన్ని యాడ్ చేశాను. తర్వాత మనకి ఇంకేమున్నాయి కాంపోనెంట్స్. లెట్ మీ జస్ట్ క్లోజ్ ఎవ్రీథింగ్, క్లోజ్ అదర్. డూ యూ వాంట్ చేంజెస్? ఎస్, యా, సేవ్. ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఉన్నది కాంటాక్ట్. ఓకే, సో నేనేంది కాంటాక్ట్ కాంపోనెంట్.tsలోకి వెళ్ళి దాన్ని కాపీ చేసుకొని యాప్ కాంపోనెంట్.ts ఫైల్ ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఓకే, దెన్ ఫైనలీ మనకున్నది నావ్ బార్ కాంపోనెంట్.tsకి వెళ్ళి ఈ నావ్ బార్ కాంపోనెంట్ ఒక క్లాస్ తీసుకొచ్చి యాప్ కాంపోనెంట్.ts ప్లేస్ చేయాలి. సో ఏమైంది, ఇప్పుడు 3 సెలెక్టర్స్ వాడాం కాబట్టి ఆ 3 కాంపోనెంట్స్ ఇక్కడ ఇన్ఫార్మ్ చేసాం కాబట్టి నౌ ఇట్ నీడ్స్ టు ఐడెంటిఫై దాట్ అండ్ మనకి ఎర్రర్ అనేది రిజాల్వ్ అయిపోవాలి. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. కింద చూడండి, మనకి అప్లికేషన్ ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా? సో ఏం ఇష్యూస్ రావట్లేదు, అంటే వీఆర్ గుడ్. నౌ లెట్ మీ గో టు ద అప్లికేషన్ అండ్ సీ. చూడండి, మనకి ఆ 3 కాంపోనెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తూ ఉంది. ఓకే, దిస్ ఈస్ అ వన్ వే దట్ వీ కెన్ యాడ్ ద కాంపోనెంట్స్ అండ్ వీ కెన్ సీ వెదర్ దట్ ఈస్ కమింగ్ ఆర్ నాట్, అంటే వస్తున్నదో లేదో చూసుకోవడానికి. ఓకే,
Now let's start with the routing concept, real way of implementing. Okay, సో రౌటింగ్ ఎక్కడ చేయాలి? మనం ప్రీవియస్ వర్షన్స్లో మనము యాప్ రౌటింగ్ ఫైల్ అనేది ఉండేది. ఓకే, బట్ కమింగ్ టు Angular 17 we don't have app routing file, we have an app routes. ఓకే, సో లెట్ మీ టేక్ యూ టు ద Visual Studio Code. ఈ Visual Studio Codeలో మనము యాప్ రౌట్స్ అని ఉంటుంది, Control-P యాప్ routes.ts ఫైల్. ఓకే, లెట్ మీ క్లోజ్ ఆల్ అదర్ థింగ్స్. ఓకే, సో ఈ యాప్ రౌట్స్ లోపల రౌట్స్ అనే ఒక ఇది ఉంది కదా, ఇక్కడ ఈ అరే లోపల మనం క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేయాలంటే దాని సింటాక్స్ ఏంటంటే కర్లీ బ్రేసెస్, మనం ఇవ్వాల్సింది పాత్. ఓకే, ఈ పాత్ ఏంటి మనం ఇన్ఫార్మ్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి ఫస్ట్ అబౌట్ కాబట్టి జస్ట్ ఏం లేదు, దీనికి ఇలా బ్లాంక్గా ఇచ్చుకొని కాంపోనెంట్ అబౌట్ కాంపోనెంట్. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటంటే వెన్ ఎవర్ యూ క్లిక్ లోకల్ హోస్ట్ 4000 ఆటోమేటిక్ అబౌట్ కాంపోనెంట్కి రావాలని. ఓకే, నెక్స్ట్ వన్ సేమ్, దీనైనా కాపీ చేసుకోండి లేదంటే మళ్ళీ రాయండి. ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. సో కర్లీ బ్రేసెస్ అగైన్ పాత్. ఓకే, గో అవుట్ సైడ్. ఇక్కడ ఏంటంటే మనము ఏమిస్తాము, కాంటాక్ట్ అని ఇద్దాము. ఓకే, సో దీనికి మళ్ళీ ఏంటి, ఈ కాంపోనెంట్ పేరు మనం మ్యాప్ చేయాలి, అదేంటంటే కాంటాక్ట్ కాంపోనెంట్. ఓకే, తర్వాత మనకున్న ఇంకా 2 కాంపోనెంట్స్ ఏంటంటే ఆ నావిగేషన్ బార్ ఇక్కడ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఓకే, బికాస్ మనం ఇక్కడ వాడట్లేదు, బట్ ఎనీవే నేను మీకోసం అది కూడా యాడ్ చేస్తాను. ఏంటది, పాత్ nav బార్, దానికి ఆ కాంపోనెంట్ అసోసియేట్ చేయాలి, కాంపోనెంట్ nav బార్ కాంపోనెంట్. ఓకే, సో ఫైనల్గా ఉన్నది మనకి పేజ్ నాట్ ఫౌండ్ కదా. ఈ పేజ్ నాట్ ఫౌండ్ వైల్డ్ కార్డ్ కూడా అంటారండి. ఒకటి పాత్ బయటికి వెళ్తే ఇక్కడ ఎలా, దీంట్లో స్టార్ అంటే ఇక్కడ ఉన్న పాత్ కాకుండా ఇక్కడ ఉన్న కాంటాక్ట్స్ nav అని ఈ యొక్క ఎంటీ స్పేస్ కాకుండా ఇంకేదైనా సంథింగ్ ఇస్తే దాన్ని మనం ఏం చెప్తున్నామంటే ఏ కాంపోనెంట్కి వెళ్ళాలని పెడతాం మనం, పేజ్ నాట్ ఫౌండ్ అనే కాంపోనెంట్కి వెళ్ళు అనేసి. ఓకే, అది నేను గోయింగ్ ఫార్వర్డ్ నేను అది ఇంప్లిమెంటేషన్లో చూపిస్తాను. ఓకే, ఈ విధంగా మనము క్రియేట్ చేసుకోవాలి ఏ పాత్ ఇచ్చినప్పుడు ఏ కాంపోనెంట్కి వెళ్ళాలని. అంటే ఏంటంటే ఇక్కడ స్లాష్ కాంటాక్ట్స్ అంటే ఈ కాంపోనెంట్కి వెళ్తుంది, స్లాష్ నాబార్ అంటే ఏంటి మనకి నాబార్ కాంపోనెంట్కి వెళ్తుంది. ఓకే, నౌ లెట్ మీ సేవ్ దిస్ ఫైల్. ఓకే, ఇన్వాలిడ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ రౌట్స్ స్లాష్ కాంటాక్ట్ పాత్ కాంట్ స్టార్ట్ విత్ స్లాష్. ఓకే, సో సారీ, then let me remove this. ఓకే, నౌ లెట్ మీ గో బ్యాక్, అవర్ ఇష్యూ ఇస్ రిజాల్వ్. ఇప్పుడు నేను చూడండి మీకు చూపించడానికి స్లాష్ కాంటాక్ట్ అని పెడతాను. ఓకే, స్లాష్ కాంటాక్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది, స్లాష్ కాంటాక్ట్ అని ఇవ్వగానే కాంటాక్ట్ వర్క్స్ అనేది రావాలి మనకు. ఓకే, కాంటాక్ట్ ఎందుకు మనకి నావిగేట్ అవ్వట్లేదంటే మనకి రౌటర్ అవుట్లెట్ అనేది మనం వాడలేదండి. ఓకే, సో మనం ఏం చేయాలి, రౌటర్ అవుట్లెట్ కాన్సెప్ట్ వాడాలి. సో రౌటర్ అవుట్లెట్ కాన్సెప్ట్ ఎక్కడ, యాప్ కాంపోనెంట్ .htmlలో మనకి ఇక్కడ రౌటర్ అవుట్లెట్. ఓకే, లెట్ మీ సేవ్ ఇట్. నా చూడండి కాంటాక్ట్ అనే దాంట్లో కాంటాక్ట్ వచ్చింది వర్క్స్ ఇప్పుడు. ఓకే, సో కాంటాక్ట్ వచ్చింది, దాంతోపాటు ఈ 3 ఎందుకు వచ్చాయంటే మనకి లోకల్ హోస్ట్ 4000 అనేది యాప్ కాంపోనెంట్లో ఉన్నది మొత్తాన్ని రీడ్ అవుతుంది. అంటే ఈ అబౌట్ ఫస్ట్ అబౌట్ వర్క్స్, కాంటాక్ట్ వర్క్స్, నాబర్ వర్క్స్, అండ్ ఫైనల్లీ అగైన్ ఈ రౌటింగ్ ఏం చేస్తున్నాం, ఈ రౌటింగ్లో ఏం చేస్తున్నాం మనం, ఏమి ఇవ్వనప్పుడు అబౌట్ అంటే మళ్ళీ అబౌట్ వస్తుంది. అంటే అబౌట్ ఫస్ట్ వస్తుంది, సరే కాంటాక్ట్ ఇచ్చాం కాబట్టి కాంటాక్ట్, ఇక్కడ మనం పాత్ ఇచ్చాం కదా కాంటాక్ట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమి ఇలా ఎంటర్ చేస్తాం చూడండి, ఇప్పుడు అబౌట్ వచ్చింది చూడండి, అర్థమైంది కదా ఇది. సో నేను ఫస్ట్ 3 కమెంట్ చేసేస్తాను యాప్ కాంపోనెంట్ HTMLలో. ఈ 3ని నేను కమెంట్ చేసి నేను సేవ్ చేసి ఇప్పుడు చెక్ చేస్తాను. ఇప్పుడు ఏమొస్తుంది మనకి, ఇలా వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ యాప్ కాంపోనెంట్ HTMLకి వచ్చి ఈ రౌటర్ అవుట్లెట్ చెక్ చేసుకొని అది యాప్ రౌట్స్కి వెళ్ళి ఓకే ఎంటీగా ఉన్నప్పుడు అబౌట్ కాంపోనెంట్కి వెళ్ళాలి. సో ఆ విధంగా మనకి అబౌట్ కాంపోనెంట్ వస్తుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ క్లియర్, ఇప్పుడు వరకు మనకు క్లియర్ కదా. సో ఇప్పుడు మనం ఈ ప్రెజెంట్ అబౌట్ రావాలి, అబౌట్ వస్తుంది చూడండి. ఓకే, నాబార్ అని సెర్చ్ చేస్తాను, ఇక్కడ ఏమొస్తుంది చూడండి, స్లాష్ నాబార్ అంటే నాబార్ కాంపోనెంట్కి వెళ్తుంది, నాబార్ వర్క్స్ అని వస్తుంది. ఓకే, నాబార్ వర్క్స్. ఓకే, ఈ విధంగా నావిగేషన్ అయితే జరుగుతూ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కాంపోనెంట్స్కి టాగిల్ ఎలా చేయాలి, ఆ కాంపోనెంట్ నుంచి ఈ కాంపోనెంట్కి ఎలా మూవ్ అవ్వాలి అవన్నీ చూద్దాం. ఓకే, లెట్ మీ జస్ట్ టేక్ యూ టు ది విజువల్ స్టూడియో కోడ్ అగైన్. ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్లో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఇక్కడ నేను కొన్ని కాంపోనెంట్స్ క్రియేట్ చేశాను కదా, అబౌట్ అని కాంటాక్ట్ అని. ఈ అబౌట్ కాంటాక్ట్ ఆల్రెడీ HTML CSS నేను
చేసి పెట్టుకున్నాను. అది నేను ఇక్కడ ప్లేస్ చేసి చూపిస్తాను. ఓకే, మన మెయిన్ పాయింట్ ఏంటంటే ఫంక్షనాలిటీ నేర్చుకోవడం. ఓకే, లెట్ మీ జస్ట్ గో టు ద నోట్ ప్యాడ్. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ nav bar navigation HTML. So let me go to the navigation component.html. Let me place the HTML code. Then this is a CSS code. Let me go to the navbar SCSS and let me place it. Okay, so ఈ HTML అయిపోయింది. తర్వాత మనకి అబౌట్ HTML అబౌట్ ఇక్కడ నోట్ ప్యాడ్లో ఉంది. సో లెట్ మీ సేవ్ దిస్, లెట్ మీ ప్లేస్ ఇట్, అండ్ ఫైనలీ వీ హ్యావ్ కాంటాక్ట్. ఓ సారీ, let me open. Okay, contact us, open. Okay, now let me take the HTML for contact us. So let me place it in the HTML here and then CSS in the down part. Okay, let me copy and let me place it in SCSS. Okay, now what I will do, అన్ని ఫైల్స్ మనం సేవ్ చేయాలి అట్ ఏ టైం అంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఆల్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఫైల్స్ అన్ని సేవ్ చేశాను కదా. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, HTML వ్యూ ఏమన్నా మారిందని చూడండి. మనం HTMLలోకి వెళ్తే మనకేమవుతుంది, నవంబర్ కదా ఇంతకుముందు చేసింది, నవంబర్ తీసేస్తాను, ఎంటర్. ఇప్పుడు అబౌట్ అస్ పేజ్ వస్తుంది. ఎందుకు మనకు అబౌట్ అస్ పేజ్ వస్తూ ఉందంటే బికాస్ మనం యాప్ రౌట్స్లో మనం ఏమి ఇకపోతే అబౌట్ అస్లోకి వెళ్ళాలి, అబౌట్ కాంపోనెంట్లోకి వెళ్ళాలి మనం ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే nav barలోకి వెళ్ళి, సో ఇక్కడ సో యాప్ కాంపోనెంట్ ఎక్కడ ఉంది, యాప్ కాంపోనెంట్, 1 సెకండ్ ప్లీజ్. యాప్ కాంపోనెంట్ HTMLకి వెళ్ళి రౌటర్ అవుట్లెట్ కదా, అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ పాత్ ఇచ్చేస్తాను. ఓకే, యాప్ రౌట్స్లోకి వెళ్ళి ఇక్కడ అబౌట్ అంటే అబౌట్ కాంపోనెంట్, కాంటెంట్ అంటే కాంటాక్ట్, navbar అంటే navbar కాంపోనెంట్, ఈ విధంగా ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు మనము ఏం చేస్తాను, లెట్ మీ సేవ్ దిస్ ఫైల్. ఓకే, సో నౌ లెట్ మీ జస్ట్ గో టు దిస్. చూడండి, పేజ్ నాట్ ఫౌండ్ పేజ్కి వెళ్ళిపోయింది, ఎందుకంటే స్లాష్ అనేది లేదు కాబట్టి. సో ఓకే, సో టైం బీయింగ్ ఇలానే ఉంచుతాము. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది వచ్చింది కదా. ఇప్పుడు navbar యాప్ కాంపోనెంట్ HTMLలో ఇక్కడ నేను navbar ఎనేబుల్ చేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుంది, జస్ట్ లెట్ మీ జస్ట్ కంట్రోల్ $. ఓకే, నేను లెట్ మీ జస్ట్ కమెంట్ దిస్ 2 things. ఇప్పుడు ఏముందంటే navbar వస్తుంది, తర్వాత రౌటర్ అవుట్లెట్తో ఉన్న మనకి బై డిఫాల్ట్ ఉన్నది వస్తుంది. లెట్ మీ సేవ్ దిస్ ఆల్. చూడండి, navbar వచ్చింది, navbarతో ఉన్న అబౌట్ అస్. ఓకే, మనకి ఈ పేజ్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇది కమెంట్ చేయొచ్చు, కానీ కమెంట్ చేయకూడదు. రౌటర్ అవుట్లెట్ ఎప్పుడైనా కమెంట్ చేస్తే నావిగేషన్ అనేది జరగదు, రౌటింగ్ అనేది జరగదు. ఓకే, ఇక్కడ ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటారు కొంతమంది. ఓకే, అంటే ఎలా అంటే ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేసి అక్కడ. సో ఇప్పుడు ఇప్పుడు యాప్ నావిగేషన్ వెళ్తుంది కదా, అంటే నేను ఇప్పుడు ఏంటంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ హోమ్ అనేది వదిలేసేయండి, అబౌట్ కాంటాక్ట్ మనకు 2 క్రియేట్ చేస్తాం కాబట్టి నావిగేషన్ కాంపోనెంట్.htmlకి వెళ్తాను. ఈ navbar కాంపోనెంట్.htmlలో మనకి హోమ్ లేదు, లైట్ అబౌట్ కాంటాక్ట్. ఈ అబౌట్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, అబౌట్ కాంపోనెంట్కి వెళ్ళాలి. కాంటాక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు కాంటాక్ట్ కాంపోనెంట్కి వెళ్ళాలి కదా. సో ఎలా వెళ్ళాలి అంటే ఈ యాంకర్ ట్యాగ్ లోపల రౌటర్ లింక్ ఈక్వల్ టు ఏమి ఇవ్వాలి, ఇక్కడ స్లాష్ అంటే ఏమీ లేనప్పుడు. దీంతో పాటు అడిషనల్ పారామీటర్స్ కొన్ని ఉన్నాయంటే అదేంటంటే రౌటర్ లింక్ యాక్టివ్. ఓకే, అంటే దాన్ని క్లిక్ చేసినప్పుడు ఏదైనా అబౌట్ మీద క్లిక్ చేసిన దాని కింద హైలైట్ అవ్వడానికి, అంటే మనం అది క్లిక్ చేసాము అని, దానికి మనం క్లాస్ అది కంట్రోల్ చేస్తుంది, CSSని కంట్రోల్ చేస్తుంది, అది యాక్టివ్ క్లాస్. ఈ యాక్టివ్ క్లాస్ మనం ఇంప్లిమెంట్ చేయాలి, నేను అది ఇంప్లిమెంట్ చేస్తాను. దీనితో పాటు మనము ఇంకా కొన్ని ఇవ్వాలి. సో నేను లెట్ మీ జస్ట్ బై ద టైమ్ లెట్ మీ క్రియేట్ దట్ యాక్టివ్ క్లాస్. ఓకే, సో ఎలా యాక్టివ్ క్లాస్, navbar SCSSలోకి వెళ్ళి నేను ఈ కిందకి వెళ్ళి ఇక్కడ డాట్ యాక్టివ్, ఇది యాక్టివ్ క్లాస్, క్లాస్ కాబట్టి డాట్ పెట్టాను. తర్వాత ఇక్కడ మనకి నచ్చినట్టు బార్డర్ హైఫన్ బాటమ్, ఇక్కడ 2 పిక్సెల్, మన ఇష్టం అండి, ఏదైనా మీకు ఎలా కావాలంటే అలా. నేను ప్రజెంట్ కొన్ని స్టైల్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. సో బ్లూ బార్డర్ బాటమ్ ఇచ్చాను, తర్వాత ట్రాన్స్ఫార్మ్, తర్వాత ఏంటంటే దాని స్కేల్ 1.1, తర్వాత మనకి ట్రాన్సిషన్ ఏంటి, ఓకే, ట్రాన్సిషన్ border hyphen bottom 0.3, yes,
EAC, EAC. Okay. Then we have what? Color, colon కాదు, జస్ట్ స్పేస్ 0.3 S స్పేస్ EAC. తర్వాత we have transform స్పేస్ 0.3. ఇవన్నీ CSS అండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో నా లెట్ మీ జస్ట్ రిమూవ్ దిస్. నేను యాక్టివ్ అయితే క్లాస్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక సేమ్ దీన్ని కాపీ చేసుకొని నేను ఇక్కడ కింద కూడా ప్లేస్ చేస్తాను కాంటాక్ట్ అనే దానికి. ఇప్పుడు ఇక్కడ బట్ మనకి డిఫరెంట్ కదా, లైక్ కాంటాక్ట్. ఓకే, సో అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలండి. యాప్ రౌట్స్లో మనం ఏదైతే ఇస్తామో దాంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి, లేదంటే చాలా ఇష్యూ అయిపోద్ది. ఓకే, సో 7 వరకు ఇచ్చాము కదా. ఇప్పుడు నేను ఫైనల్గా లెట్ మీ జస్ట్ సేవ్ దిస్ ఫైల్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, లెట్ మీ జస్ట్, బట్ ఇక్కడ ఏంటంటే ఈ కాంపోనెంట్ నాబార్ కాంపోనెంట్ HTMLలో మనం రౌటర్ లింక్ యాక్టివ్ అని వాడాం కాబట్టి ఏదైనా మనం వాడితే సర్వీస్ వాడితే దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి ఈడ. ఓకే, మనం ఏం చెప్పాను, రౌటర్ లింక్ అని, తర్వాత రౌటర్ లింక్ యాక్టివ్. ఓకే, ఈ రెండింటి చేసుకోవాలి, కాపీ పేస్ట్. నవ్ లెట్ మీ జస్ట్ గో బ్యాక్ టు ద అప్లికేషన్. ఇక్కడ మనం చూడండి ప్రెసెంట్ లోకల్ హోస్ట్లో అబౌట్ చూడండి ఇక్కడ హైలైట్ అవుతుంది. ఓకే, ఇంకోటి ఇప్పుడు కాంటాక్ట్ మీద క్లిక్ చేశాను, సో ఏంది కాంటాక్ట్ పేజ్కి వెళ్ళింది. బట్ ఇక్కడ చూడండి కాంటాక్ట్ మీద క్లిక్ చేసిన అబౌట్ టు కాంటాక్ట్ రెండు హైలైట్ అవుతున్నాయి. ఓకే, సో దీనికి మనకి ఈ యొక్క రౌటర్ ఇచ్చాము కదా, ఈ రౌటర్ ఎక్కడ ఇచ్చాము, ఈ నావిక్ బార్లో. ఇక్కడ మనము ఇంకొక ప్రాపర్టీని యాడ్ చేయాలి. ఓకే, సో అదేంటంటే రౌటర్ లింక్ యాక్టివ్ ఆప్షన్. ఓకే, సో లెట్ మీ జస్ట్ మెన్షన్ దట్. ఇవన్నీ యాంగులర్ డాక్యుమెంటేషన్లో ఉన్నాయి. ఓకే, రౌటర్ లింక్ యాక్టివ్ ఆప్షన్స్. ఈ రౌటర్ లింక్ యాక్టివ్ ఆప్షన్స్ అనేది మనం ఎగ్జాక్ట్ ట్రూ అని పెట్టాలి. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్గా దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ పాత్ కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేస్తుంది. ఓకే, పాత్ మ్యాచ్ అయినట్టేనే అది హైలైట్ అవుతుంది. ఆ విధంగా మనము దేనికి పేరెంట్ చైల్డ్ రిలేషన్ లేకుండా చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంతమంది చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఈ అబౌట్ మీద ఉంది ఫస్ట్, తర్వాత చైల్డ్ మీద కొడితే రెండు హైలైట్ అయిపోతున్నాయి. ఓకే, రిలేషన్ అనేది ఉంది, ఈ రిలేషన్ లేకుండా సపరేట్గా చేయాలంటే మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ ట్రూ అని పెట్టాలి. నౌ లెట్ మీ సేవ్ దిస్ ఫైల్. చూడండి ఇప్పుడు రీఫ్రెష్ అవ్వగానే ఇప్పుడు కాంటాక్ట్లో ఉంది, ఎందుకంటే మనం కాంటాక్ట్లో ఉన్నాం కాబట్టి ఇది కాంటాక్ట్. అదే అబౌట్ మీద ఉంటే అబౌట్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, నౌ దెన్ వాట్ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ వీ హ్యావ్ టు డూ. ఇప్పుడు చూడండి మనం ఏం చేసాము, లెట్ మీ రిపీట్ ఇట్. ఓకే, సో లెట్ మీ క్లోజ్. మనం కొన్ని కాంపోనెంట్స్ క్రియేట్ చేసాము, అవి ఏంటంటే nav బార్ ఫర్ నావిగేషన్ పర్పస్కి. తర్వాత ఏంటంటే కాంటాక్ట్ కాంపోనెంట్, అబౌట్ కాంపోనెంట్ క్రియేట్ చేసాము. తర్వాత మనం పేజ్ నాట్ ఫౌండ్ క్రియేట్ చేసాము. ఓకే, పేజ్ నాట్ ఫౌండ్ ఎలా వర్క్ అవుతుందంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను స్లాష్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇక్కడ ఎంటర్. చూడండి పేజ్ నాట్ ఫౌండ్ వర్క్స్. ఓకే, ఈ యొక్క CSS కూడా నేను క్రియేట్ చేశానండి. లెట్ మీ జస్ట్ యాడ్ దట్. ఓకే, సో పేజ్ నాట్ ఫౌండ్ ఒక HTML, పేజ్ నాట్ ఫౌండ్ అంటే పేజ్ నాట్ ఫౌండ్ .htmlకి వెళ్తాను, Ctrl+V, దెన్ లెట్ మీ జస్ట్ యాడ్ దిస్ ఆల్, దెన్ లెట్ మీ గో టు దిస్ CSS. Now let me save everything, save all. Okay, now let me go back to the application. చూడండి పేజ్ నాట్ ఫౌండ్. ఓకే, అంటే ఎప్పుడైనా పర్సన్ ఏదైనా డిఫరెంట్ పాత్ ఇస్తే ఆ పాత్ లేదు, యాప్ కాన్ఫిగ్లో మనం పెట్టలేదంటే అది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసి ఎంటర్ చేశాను, చూడండి అబౌట్ అస్ పేజ్ వచ్చింది, అబౌట్ హైలైట్ అయింది. ఒకవేళ కాంటాక్ట్ మీద క్లిక్ చేశాను, కాంటాక్ట్ పేజ్కి వెళ్ళింది. సో ఇక్కడ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అదే నేను దీని బదులు ఈ పక్కన ఇంకేదైనా సంథింగ్ ఇలా పెట్టి ఎంటర్ కొడితే పేజ్ నాట్ ఫౌండ్. సో ఇదండి మనం ఇంపార్టెంట్ అప్లికేషన్లో ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి ఎలా నావిగేట్ అవ్వాలి ఒక లింక్ ద్వారా. ఓకే, ఇప్పుడు అబౌట్ మీద క్లిక్ చేసినప్పుడు అబౌట్కి వెళ్ళాలి, కాంటాక్ట్ మీద కొట్టినప్పుడు కాంటాక్ట్కి వెళ్ళాలి, ఈ పాత్ కరెక్ట్గా మారుతూ ఉండాలి ఇక్కడ. తర్వాత ఏంటంటే మనకి ఒక డిఫరెంట్ పాత్ ఇచ్చి అది లేకపోతే అది యాప్ కాన్ఫిగ్లో లేకపోతే పేజ్ నాట్ ఫౌండ్కి వెళ్ళాలి, ఇదంతా ఒకటి. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అబౌట్కి వెళ్ళాను. ఓకే, ఇక్కడ కాంటాక్ట్ మీద కొట్టుకుంటా ఈ అబౌట్లో ఒక బటన్ క్రియేట్ చేసి ఆ బటన్ మీద క్లిక్ చేసి కాంటాక్ట్కి వెళ్ళేటట్టు నేను చూపిస్తాను. ఓకే, సో లెట్ మీ గో టు హియర్. నాబార్ కాంపోనెంట్ HTML ఏదైతే మనం పెట్టామో ఇది కాపీ చేసుకుందాము. సో దీన్ని నేనేం చెప్తున్నాను, అబౌట్ అనే పేజ్లో ఒక బటన్గా అన్నాను కదా, సో అబౌట్ కాంపోనెంట్కి వెళ్ళాలి. ఓకే, అబౌట్ కాంపోనెంట్ .htmlలో మనము ఈ యొక్క ఫూటర్ పైన ఇక్కడ ఎలా పెడదాం. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఇట్. సారీ, ఇక్కడ చూడు ఏమొస్తుందంటే
ఇక్కడ రౌటర్ లింక్ ఆప్షన్ అనేది సిన్స్ ఇట్ ఇస్ నాట్ ఎ నోన్ ప్రాపర్టీ. మళ్ళీ ఏం చేయాలి, ఈ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేమ్ రౌటర్ లింక్ కామా router link active. Let me save it. Now let's check it out down. Okay, now it's perfectly working. Now కిందకు వస్తే ఇక్కడ కాంటాక్ట్ అని ఉంది. ఓకే, సో దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలి, చూడు కాంటాక్ట్ పేజ్కి వెళ్ళిపోయింది. సో అది సిఎస్ఎస్ కొంచెం మీరు ప్లాన్ చేయగలిగితే మంచిగా. ఓకే, అబౌట్ హెచ్టిఎంఎల్లో ఏముంది, ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఉంది కదా, దీన్ని ఏం చేస్తాను నేను, సో మీకు చెప్తాను కదా, బటన్ చెప్పాను కాబట్టి బటన్ని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసి ఇక్కడ నుంచి ఈ మధ్యలో ప్లేస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, మా స్టైల్ మార్జిన్ లెఫ్ట్ 40%. నౌ లెట్ మీ సేవ్ దిస్. ఓకే, సారీ 40% నేను అది తప్పుగా పెట్టాను. లెట్ మీ సేవ్ ఇట్. నా అప్లికేషన్ రన్నింగ్ ఫైన్. చూడండి ఇక్కడ కాంటాక్ట్ ఇక్కడికి వచ్చింది. ఇది కూడా బటన్గా కనిపించాలంటే ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఒక క్లాస్ ఎంటర్ btn హైఫన్ ప్రైమరీ. నౌ లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ గో బ్యాక్. చూడండి ఇప్పుడు బటన్, ఇప్పుడు దీని మీద క్లిక్ చేద్దాం. చూడండి కాంటాక్టర్స్. సో ఈ విధంగా ఇప్పుడు అర్థమైంది కదా, అబౌట్ పేజ్ నుంచి మనము కాంటాక్ట్ కూడా వెళ్ళచ్చు డైరెక్ట్గా. ఇక్కడ హైపర్ లింక్ కాబట్టి ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ నావిగేటింగ్ బిట్వీన్ ది కాంపోనెంట్స్ ఫ్రమ్ వన్ కాంపోనెంట్ అదర్ కాంపోనెంట్, హౌ వీ కెన్ హైలైట్ ఇట్ అండ్ ఆల్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ రౌటింగ్. సో ఫస్ట్ మనం ఏం చేసాం, యాప్ రౌటింగ్లోకి వెళ్ళి మనం ఫస్ట్ చేసింది ఏంటంటే కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకున్నాము. కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకున్నాక యాప్ కాన్ఫిగ్లోకి వెళ్ళి యాప్ రౌట్లోకి వెళ్ళి అది డిఫైన్ చేసాం. ఈ పాత్ ఉన్నప్పుడు ఈ కాంపోనెంట్కి వెళ్ళు, ఈ పాత్ ఉన్నప్పుడు ఇలా వెళ్ళు అని డిఫైన్ చేసాము. తర్వాత ఆ యాప్ కాంపోనెంట్ హెచ్టిఎంఎల్లోకి వెళ్ళి nav బార్ క్రియేట్ చేసుకున్నాము. nav బార్తో పాటు మనకి ఈ యొక్క రౌటింగ్ ఇచ్చున్నాం కాబట్టి ఏమి లేనప్పుడు అబౌట్ కాంపోనెంట్కి వస్తుంది. ఓకే, సో ఇది నేను ఎన్హాన్స్ చేయడం నెక్స్ట్ వీడియోలో కొంచెం లిటిల్ బిట్ ఎన్హాన్స్ చేస్తాను. మనము నెస్టెడ్ రౌటింగ్ ఎలా చేయాలి అంటే చిల్డ్రన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక కాంపోనెంట్కి చిల్డ్రన్స్ ఎలా ఉండాలి, అవన్నీ నేను చూపిస్తాను. ఓకే, ఐ హోప్ యూ లైక్ మై వీడియో. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ డూ ఏ వీడియో ఆన్ దాట్ అండ్ ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. ఓకే, థ్యాంక్ యూ.